తెలంగాణలో ఏ విధంగా ఉన్నాయి అంటే తెలుగు రాష్ట్రంలో విడిపోయాం కదండి, పక్క రాష్ట్రంలో ఏ విధంగా ఉన్నాయి, ఇక్కడ మన రాష్ట్రంలో ఏదో ఉన్నాయి. దీనికి మనకన్నా రెండింతలు ఎక్కువ ఉంది. అదే మన రాష్ట్రంలో పక్క రాష్ట్రం కన్నా రెండింతలు ఎక్కువ ఇస్తున్నారు ప్రతి ఎలక్ట్రికల్ కాంపోనెంట్ కి. ఎందుకు ఇస్తున్నారు? బిడ్ చేసి రమ్మనొచ్చు కదా. ఆ షిరిడి సాయి కంపెనీకి ఇస్తారు అన్నిటికీ. దానికే దాని అనుబంధ సంస్థ అయిన ఇండోసాల్ కంపెనీకే ల్యాండ్స్ ఇస్తారు. దానికే 50,000 కోట్లు సబ్సిడీలు అనుభవించే విధంగా రూల్స్ రాస్తారు. రాజేష్ గారు నేను అడిగిన చెప్పలేదు, ఏంటి కౌంటింగ్ ఎలా జరిగే అవకాశం ఉంది? ఏమంటే కేంద్ర బలగాలు వస్తున్నాయి, పక్క రాష్ట్రంలో ఎక్కడా జరగనట్టుగా ఇక్కడికే కేంద్ర బలగాలు ఎందుకు వస్తున్నాయి అంటే ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ అలాగ ఉన్నాయి. ఇది రాకముందే కూడా ఫస్ట్ నుంచి మేము చెప్పాం ఈ రాష్ట్రంలో అల్లర్లు జరిగే అవకాశం ఉంది. మేమైతే ఈ రాష్ట్రంలో అధికారంలో లేవు, అధికారంలో రాబోతున్నాం ఖచ్చితంగా అయితే నమ్మకం ఉంది. కానీ రానివ్వకుండా వీళ్ళు రకరకాల అధికారులు ఉన్న వాళ్ళు రకరకాల ఆప్షన్స్ ఎక్సర్సైజ్ చేసుకుని ప్రజల భయభ్రాంతులు చేస్తారు, వాళ్ళు ఓటింగ్ రానివ్వకుండా చేస్తారని మాకు ఒక అంచనా ఉంది. దానికి అనుగుణంగా ఇచ్చాము. అయితే దానికోసం ఇంటెలిజెన్స్ చెప్పిన దానికి మేము ఇచ్చిన లెటర్స్ కో ఈవేళ జరిగిన గొడవలకి కోఇన్సిడెన్స్ ఉందా లేదా, మళ్ళీ ఎవరు చేశారు ఏం చేశారంటే టోటల్ గా తెలియాల్సిన డిపార్ట్మెంట్ కంట్రోల్ చేయాల్సిందంతా ఎవరండి? ఎలక్షన్ కమిషనర్ డిపార్ట్మెంట్ వాళ్ళు సమన్వయం చేసుకుని చేయాలి. అదే 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 నేను చెప్పాను కదండి, అదే నేను చెప్పాను. మళ్ళీ మా కానీ బాధ్యత కలిగిన ప్రతిపక్షంగా ఇది జరుగుద్దని మాకు ఒక ఊహో అంచనా ఉంది. ఎందుకంటే మాకు ఉండాల్సిన క్షేత్రస్థాయిలో మాలాంటి వాళ్ళు లేకపోతే ఎక్కడైనా మా నాయకులు మా కేడర్ ఉంటే ఇక్కడ ఈ విధంగా జరగబోతుంది, ఇలా ఉంటుందని ముందుగానే చెప్పాం. చెప్పిన విధంగానే జరిగిందే, అంతకన్నా భిన్నంగా ఉందండి ఇవాళ రాష్ట్రంలో అల్లర్లు. అయిపోయిందండి. ఎలక్షన్ అయిపోయాక కూడా ఇంకా ఈ అల్లర్లు ఏంటండి? ఎప్పుడో కూడా వెంకయ్యనాయుడు గారు చెప్తా ఉండారు మనం ఎలక్షన్ లో ఉన్నంతసేపు ప్రత్యర్థులుగానే ఉండాలి, శత్రువులుగా కాదని. నేను అదే అంటున్నాను. మొన్న ఎలక్షన్స్ అయిపోయినా జరిగిన తర్వాత జరిగిన పరిణామాలు తెలుసు. రేపు ఒకవేళ గెలుపు అటు అయితే ఏంటి పరిస్థితి అనేది దానికి సంబంధించి ఇప్పుడు ఈ కేంద్ర బలగాలని అప్రమత్తంగా ఉన్నాయా, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇచ్చింది కదా, ఎట్లా ఉండే అవకాశం ఉందని రాష్ట్రం ఖచ్చితంగా పైకి అయితే రిపోర్ట్స్ ఉన్నాయండి. ఇది క్షేత్రస్థాయిలో ఖచ్చితంగా కంట్రోల్ చేయాలి. అదే విధంగా అన్ని పార్టీలు సమన్వయపరచాలి. ఇవాళ రకరకాల చోట్ల ఇవన్నీ గొడవలు జరగడం అల్టిమేట్ గా సఫరర్స్ ఎవరంటే ప్రజలేనండి. ప్రజలే సఫరర్స్. ఏమంటే నేను పార్టీకి గొడుగు పెట్టుకున్నా, వెంకటరెడ్డి గారికి ఒక పార్టీ గొడుగు పెట్టుకున్నా, శ్రీనివాస్ చౌదరి గారికి ఒక పార్టీ గొడుగు పెట్టుకున్నా, మేమిద్దరు కొట్టుకుంటే ఏదో ఒక రోజు ఒక పూట పోతే కానీ వెనకాల ఉన్న వాళ్ళంతా సఫర్ అవుతారు. ఇది మాత్రం ప్రజలు గమనించి గొడవలు తోకూడదు. అఖిల్ ప్రియ గారి గేట్ బయట ఉన్న వాచ్మెన్ గుద్దేసిన అందులో ఉన్న డ్రైవర్ కి డ్రైవర్ జైలుకి వెళ్తాడు, జాడు 2,000 కోట్లకు తిరుగుతాడు, సఫర్ అయ్యేది ఈ గుద్దించుకున్నవాడు. మిగతా పై నాయకులు ఇద్దరు బాగానే ఉంటారు. సరే ఇద్దరు బాగానే ఉంటారంటే వాళ్ళిద్దరు కోర్టులకు నడుస్తారంటే వాళ్ళిద్దరికి మామూలు రెగ్యులర్ గా ఇళ్ళతో పాటు ఇదొకటి. కానీ వీళ్ళందరూ జీవితకాలం ఇదొకటి ఉంటారు కదండి. ఇది ప్రజలు అర్థం చేసుకుని ఈ చెత్త గొడవలో దేకుండా ఎలక్షన్స్ అయిపోయి ఇది స్టార్ట్ చేసింది ఎవరనేది రామ్ కుమార్ గారు. ఇప్పుడు వెంకరెడ్డి గారు అదే అన్నారు. ఇప్పుడు స్టార్టింగ్ లో పోలింగ్ ఎన్నికల సమయంలో ప్రచారంలో చేసినప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు కొట్టండి, తరమండి, రాళ్లతో వేయండి ఈ రకమైన కామెంట్ చేశారు కాబట్టి టీడీపీ శ్రేణులు రెచ్చిపోయారనేది ఆ వెంకరెడ్డి కామెంట్. అప్పుడు సరే వెంకరెడ్డి గారు చెప్తున్నారు 2019లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇదే మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ కాల్ చేయండి, ఊడిపోయండి, కాళ్ళతో కొట్టండి, చంపండి అని జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. పాదయాత్రలు మర్చిపోయారేమో. గతంలో ఒకసారి నంద్యాల బై ఎలక్షన్ అప్పుడు అన్నారులే, ఆ తర్వాత ప్రజలు రిజల్ట్ ఇచ్చారు. వెంకరెడ్డి గారు రాజేష్ గారు ఇప్పుడు ఇందాక నేను అసలు పురంధేశ్వర్ గారి టాపిక్ ఎత్తలా. ఆమె ఎక్కడ ఉందని నేను అడిగింది చంద్రబాబు నేను అడిగింది చంద్రబాబు నాయుడు ఎక్కడున్నాడు, అరే వినన్నా, చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉన్నారని అడిగా. పురంధేశ్వర్ ఎన్నికల ప్రచారంలో ఉన్నారా వరుస? అసలు ఆమె ఎవరు పట్టించుకున్నారు నాకు అర్థం కాలేదు. చెప్పారు రాజేష్ గారు అందులో పెద్ద ఇష్యూ కూడా లేదు. వాళ్ళు అడిగారు కాబట్టి రామ్ కుమార్ గారు వినండి నేను అడ్డగడ్డ గారు మీరు అడిగితేనే నేను చేయలేదు అన్నంత వరకే చెప్పా. మీరు మాటలో సిద్ధార్థ సింగ్ అనేది తీసుకొని వచ్చారు కాబట్టి సిద్ధార్థ సింగ్ అంటే ఎవరు? మీ అది ఎన్నికలు ఇన్ఛార్జ్ మొన్న మేనిఫెస్టో కాపీ పట్టుకోను నాకు ఇవ్వద్దు చేతులు నేను అంటుకోను అంటే దాన్ని నన్ను ముట్టుకోలేరు అన్నతనేనా సిద్ధార్థ సింగ్ అంటే? మీకు హిందీ వచ్చా? హిందీ వచ్చా? పర్లేదు ప్లీజ్. అంటే మరి ఆ మాట ఆయన అన్నారని నేను విన్నాను, నాకేం వినిపించలేదు. హిందీ రాకపోయి ఉండాలి. కూడా కనపడ్డాయి కదా
రాజేష్ గారు ఇది సిద్ధార్థ సింగ్ మీరు గారు. రామ్ కుమార్ గారు ప్లీజ్, రామ్ కుమార్ గారు మాట్లాడండి, వెంకరెడ్డి మాట్లాడండి, వెంకరెడ్డి గారు మాట్లాడండి ప్లీజ్. సిద్ధార్థ సింగ్ గారు అంటే నాకు తెలిసి రాజేష్ గారు కాదండి. క్లారిటీ